జై శ్రీరామ్. హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటాం. చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో ఇంకోసారి. జన్మదినం అంటే ఒక్కసారి చేసుకుంటాం కదా, మరి 2 సార్లు ఎందుకు? చిన్నప్పుడు డేట్ ప్రకారం ఒకసారి, తిథి ప్రకారం ఒకసారి చేసుకునే వాళ్ళం అని అనుకునేదాన్ని. కానీ ఒకసారి డౌట్ వచ్చి రోజు గుడికి వెళ్ళే అయ్యగారిని అడిగితే ఇలా చెప్పారు, అమ్మ, మనకి హనుమంతుని జీవితానికి సంబంధించినవన్నీ ప్రమాణంగా ఉండేది పరాశర సంహితిలో. అందులో ఏం చెప్తారంటే, వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి. దాని అర్థం ఏమిటంటే, హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజు మందవాసరే అంటే శనివారం రోజు పూర్వభాద్ర నక్షత్రమునందున జన్మించినారు అని తెలుస్తుంది. మరి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునేది ఏంటంటే హనుమాన్ విజయోత్సవం. ఇది హనుమంతుని శక్తిని, భక్తిని, లంకపై విజయాన్ని సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. అందుకే మనం బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు చూస్తూ ఉంటాం. దీనిని నార్త్ ఇండియాలో హనుమాన్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదైతేనేమి హనుమంతుడు ఒక్కడే, కానీ డిఫరెంట్ ఫామ్లో, డిఫరెంట్ టైమ్స్లో సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ హిందూ ట్రెడిషన్. థ్యాంక్ యూ.